మహాగణుడను మహోన్నతుడను అద్వితీయ దేవుడను మన ప్రాణనాథుడను మన పాప విమోచకుడు లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్త గణనామంలో ఈ పునరుద్ధాన దినమందు దేవునిని ఆరాధించటానికి ఆయన చేత ఆకర్షించబడి నడిపించబడిన పరిశుద్ధులను దేవుని బిడ్డలైన మీ అందరికీ నరిని చేతులు జోడించి నిండు హృదయపూర్వకమైన వందనాలు. సంఘమా, కొద్ది నిమిషాలు కొన్ని విలువైన మాటలు మనం నేర్చుకుందాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో, అన్ని రాష్ట్రాలలో ఈరోజు ఒక పండుగను జరుపుకుంటూ ఉన్నారు. ఆ పండుగే ఈస్టర్ పండుగ. ఏ పండుగ? చెప్పండి. ఈస్టర్ పండుగ. ఈ ఈస్టర్ అనే మాటకు అర్థం పునరుద్ధానం అని అర్థం. ప్రపంచ దేశాలలో అనేక మంది క్రైస్తవులు ఈ పండుగను జరుపుకుంటూ వారి కుటుంబీకులు ఎవరైతే చనిపోయారో, వారి కుటుంబీకులు ఎవరైతే ప్రభువునందు నిద్రించారో వారి దగ్గరికి, వారి సమాధుల దగ్గరకు వెళ్ళి అక్కడ నిలవబడి ప్రార్థన చేసి కొవ్వొత్తులు వెలిగించి సమాధి మీద పువ్వులు జల్లి ఏవైనా పెట్టదలిస్తే పెట్టి మరలా ఇళ్లకు తిరిగి వస్తూ ఉంటారు. సంఘమా, ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక విలువైన మాటలు నేను మీతో మాట్లాడాలని అనుకుంటా ఉన్నాను. మన జీవితం అనేది మనం అనుకుంటే వచ్చింది కాదు, ఇది దేవుడు కోరుకుంటే మనకి ఇచ్చిన జీవితం. మన జీవిత ప్రయాణంలో మనము ముందుకు నడిపించబడాలి అన్నా, మన జీవిత ప్రయాణంలో మనము క్షేమకరమైన స్థితిలో మనం ఉండాలి అన్నా మర్చిపోవద్దు, దేవుని సహాయము లేనిదే ఏ నరుడు క్షేమస్థితిలో ఎప్పటికీ ఉండలేడు. సంగమా, పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు అన్నా. ఏం పేరమ్మా? చెప్పండి. అన్నా. అన్నా అను మాటకు అర్థం కృప కలిగినది అని అర్థం. కృప అనే అర్థం. పరిశుద్ధ గ్రంథంలో ఈమె కొరకు వ్రాస్తూ ఆమె 84 సంవత్సరాలు వయస్సు కలిగి వృద్ధురాలై ఆమె దేవుని సన్నిధిలో విడువక ప్రార్థన చేసే స్త్రీగా తన జీవిత ప్రయాణంలో 7 సంవత్సరాలు మాత్రమే. ఎన్ని సంవత్సరాలు? చెప్పండి గట్టిగా. 7 సంవత్సరాలు మాత్రమే తన పెనిమిటితో కాపురము చేసి తన యజమానుడు చనిపోయిన తరువాత ఇక తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకుందామే. అయితే ఆమె జీవితంలో ఒక మాట నన్ను ఆకర్షింపచేసింది. ఆ మాట ఈరోజు వర్తమానానికి ఒక పునాది మాటగా మార్చబడింది. లూకాసు సువార్త 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుదాం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవునిని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు, విమోచన అనే మాటకు అర్థం విడుదల, విమోచన అనే మాటకు అర్థం విముక్తి. వినండి సంగమా జాగ్రత్తగా. విమోచన అనే మాటకు అర్థం ఏంటి? విడుదల. వెరీ గుడ్. విమోచన అనే మాటకు అర్థం విముక్తి. ఈమె తన జీవితంలో యెరూషలేములో ఉన్న వారందరితో మాట్లాడుతూ, యెరూషలేములో ఉన్న వారందరూ క్షేమకరమైన స్థితిలో వాళ్ళు ఉండాలని, విడిపించబడిన వారుగా, విముక్తి చెందేవారుగా ఉండాలని ఒక వృద్ధురాలు దేవుని సన్నిధిలో విమోచన కొరకు కనిపెడుతుంది. దేని కొరకు? చెప్పండి. దేని కొరకు? మరలా చెబుతున్నాను. విమోచన అనగా విడుదల, విమోచన అనగా విముక్తి. ఈమె ఎందుకని యెరూషలేములో ఉన్న విమోచన అంటే యెరూషలేములో ఉన్న వారందరి కొరకు కనిపెట్టే స్త్రీగా ఉందంటే, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలలో కొన్ని లోపాలు ఉన్నాయి. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలలో కొన్ని అల్ప విశ్వాసాలు ఉన్నాయి. వారి అల్ప విశ్వాసాలలో నుండి విశ్వాసములోనికి నడిపించబడటం కొరకు
వారి లోపాలు సవరించుకొని వారు దేవుని సన్నిధిలో దేవుని విమోచన పొందుకోవడం కొరకు ఈమె దేవుని దగ్గర దేవుని మందిరములో 84 సంవత్సరాలుగా ఉపవాస ప్రార్థనలతో కనిపెట్టే స్త్రీగా ఉంది. విమోచన కొరకు దావీదు భక్తుడు చాలా చక్కటి మాట చెప్పాడు. విమోచన ఎలాంటిదో, విమోచన ఎలా అనుగ్రహించబడిందో, విమోచన ఎవరికి ఏ విధముగా అనుగ్రహించబడుతుందో 3 మాటలు చూపించి కాస్త లోతుల్లోనికి నేటి వర్తమానంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. రండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథములో దావీదు భక్తుడు విమోచన కొరకు మాట్లాడినటువంటి ఒక మాట 130వ కీర్తన 7వ చరణం. ఇశ్రాయేలు ఇశ్రాయేలు వినాలి. అద్భుతమైన మాటను ముందే చెప్పాను మీకు. ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇశ్రాయేలు అంటే ఎవరు? ఏమిటో వినబడడం లేదు సుమ్మి. మమ్మీ ఏంటి చెప్పావు? ఇశ్రాయేలు అంటే సరిగ్గా ఆలోచించి చెప్పండి మాస్టరు. యాకోబే. ఇశ్రాయేలీలు అంటే జనాంగం, ఇశ్రాయేలు అంటే కేవలం యాకోబు ఒక్కడే. వినండి, అంటే ఈ మాటలో ఎంత సారాంశం ఉందో మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? యాకోబు కొరకు దావీదు మాట్లాడుతూ యాకోబు విమోచన కొరకు కనిపెట్టాడు. యాకోబు క్రీస్తు పునరుద్ధానాన్ని కలిగి ఉన్నాడని చెబుతున్నాడు దావీదు. అదేంటండి 130వ కీర్తనలో యాకోబుకు సంబంధం ఏంటి? 130వ కీర్తనలో క్రీస్తు పునరుద్ధానానికి సంబంధం ఏంటి అని మీరు అడగచ్చు. ఆదికాండానికి ఒకసారి త్వరగా వెళదాం. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం. 32వ అధ్యాయంలో యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా, ఎవరి సన్నిధిలో చెప్పండి? ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనందరికీ తెలుసు దేవుడు అతనికి ఒక పేరు మార్చాడు. అక్కడ మనకి కనపడుతుంది 28వ వచనం. చదవండి ఒకసారి. గనుక ఇక మీదట నీ పేరు, అంటే ఇశ్రాయేలే వేరు, ఇశ్రాయేలీయులు వేరు. ఇశ్రాయేలీయులు అంటే జనాంగం. ఇశ్రాయేలు అంటే ఎవరిక్కడ? యాకోబు. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు చదవక 130వ దావీదు కీర్తనలో ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద ఏమి దొరుకును? కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటినీ ఆయన వారిని విమోచించును. ఆ మాట అండర్లైన్ చేయండి. ఇప్పుడు ఒక స్త్రీ విమోచన కొరకు దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంది. యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ విమోచన కావాలని. జాగ్రత్తగా వినండి, అద్భుతమైన పాఠం ఇది. యెరూషలేములో విమోచన కొరకు కనిపెడతా ఉంది. ఆ విమోచన గురించి దావీదు మహాభక్తుడు మాట్లాడుతూ ఒక యాకోబును జ్ఞాపకం చేసి అన్నాడు. ఆ యాకోబులో నుంచి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారే, వీళ్ళందరికీ విమోచన అనుగ్రహించబడింది. ఆ విమోచన ఎలాంటిదంటే సంపూర్ణమైనది అన్నాడు. 130వ కీర్తన 8వ చరణం. 130వ కీర్తన 8వ చరణం 7వ చరణం చదవండి ఒకసారి. కింద మాట చదివాక లాస్ట్ మాట. ఆయన యొద్ద ఏ విమోచన. ఎందుకు ఈమె దేవుని దగ్గర కనపెడుతుంది అంటే, దేవుని దగ్గర ఎలాంటి విమోచన దొరుకుతుంది? సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. విమోచన అంటే విడుదల, విమోచన అంటే విముక్తి.
సంపూర్ణమైన విమోచన ఎవరి దగ్గర దొరుకుతుందట? అమ్మ చెప్పండి, ఇందుకు దేని వలన దొరుకుతుంది విమోచన అంటే? యెషయా భక్తుడు చెబుతాడు ఒక చక్కటి మాట, దేని వలన విమోచన దొరుకుతుందని అడిగితే పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథములో మనము చూడగలిగితే మొదటి అధ్యాయము 27వ వచనము. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 27వ వచనము. సియోనునకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి, నీతి అండర్లైన్ చేయండి అన్నమాట, నీతి చేతను. దేని చేత? నీతి చేత విమోచన కలుగుతుంది. అంటే ఒక నరునికి విమోచన కలగాలంటే దేని వలన కలుగుతుంది? నీతి వలన కలుగుతుంది. ఆ కలిగే విమోచన ఎలాంటిదంటే దావీదు చెబుతున్నాడు, సంపూర్ణమైన విమోచన. అమ్మ ఎలాంటి విమోచన? అందరూ చెప్పాలి, ఎలాంటి విమోచన? ఇప్పుడు ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా సందర్భాల్లో మీకు జ్ఞాపకం చేశాను నేను. దేవుడు ఒకరోజు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ఒక మాట చెప్పాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని చెప్పి మోషే కాలంకి వచ్చే సమయంలో కూడా మోషేని పిలిచి అన్నాడు. తెలుగు గారు ఏమన్నాడు తెలుసా? మోషే, నేను నీ పితరులైన అబ్రహాము, చెప్పండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని ఎందుకు చెప్పాడు దేవుడు? ఇప్పుడు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే మాటలో ఇశ్రాయేలు అనగా ఎవరని చెప్పాను? యాకోబు అని చెప్పాను. ఇప్పుడు 130వ కీర్తనలో దావీదు భక్తుడు ఎవరిని జ్ఞాపకం చేశాడు? యాకోబుని జ్ఞాపకం చేశాడు. జాగ్రత్తగా వినాలి మీరు, బైబిల్ ఎంత జాగ్రత్తగా చదవాలో. దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడో తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని. అసలు దేని గూర్చి దేవుడు ఈ మాట చెప్పాడో తెలుసా? పునరుద్ధానమును గూర్చి చెప్పాడు. దేని గురించి చెప్పండి? దేని గూర్చి? చదవండి ఒకసారి ఆ మాట చదువుదాం రండి. మన మాటలు ఎందుకు, దేవుని వాక్యంలో విలువైన మాటలు మనం చూద్దాం. మొదటిగా నిర్గమాకాండానికి రండి. నిర్గమాకాండానికి వచ్చి 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయము 6వ వచనం. అమ్మా, మరియు ఆయన ఎవరితో చెబుతున్నారంటే దేవుడు మోషేతో చెబుతున్నాడు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని మోషేతో దేవుడు ఎందుకు చెప్పాడు? దేని గురించి చెప్పాడు? ఈరోజు ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి క్రైస్తవుడు చేస్తున్నాడే ఈస్టర్ పండుగ. మనం చెయ్యొచ్చా? చెయ్యొచ్చు. ఈస్టర్ పండుగ చెయ్యొచ్చు. అది కేవలం సంవత్సరానికి ఒకసారి చేసేది కాదు. ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే ఈస్టర్ పండుగ అంటే సమాధుల పండగ అన్నారు. ఏ పండగ? అమ్మ, ఈస్టర్ అంటే సమాధుల పండుగ కాదు తల్లి, అది పునరుద్ధాన పండుగ. ఏ పండుగ? చెప్పండి. ఈస్టర్ అంటే పునరుద్ధాన పండుగ. ఇప్పుడు క్రీస్తు పునరుద్ధాన పండుగను ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ప్రతిరోజు అనునిత్యము ప్రతి ఆదివారము చేయాల. మనం ప్రతి ఆదివారం ఎవరి పండుగ చేస్తున్నాం? చెప్పండి. దేవుని పండుగ, పునరుద్ధాన పండుగ. ఏ పండుగ? చెప్పండి. ఇప్పుడు ఈస్టర్ పండుగను తీసుకెళ్ళి సమాధ పండుగలుగా మార్చేశారు. ఈస్టర్ అంటే సమాధుల పండుగ కాదు. పేతురు గారు, సమాధుల పండుగని బైబిల్లో ఎక్కడా రాయలేదు. మీరు గూగుల్లో కూడా కొట్టు చూడండి, ఈస్టర్కి మీనింగ్ డెఫినేషన్ అడిగితే అది పునరుద్ధాన, క్రైస్తవుల పునరుద్ధాన పండుగ అని వస్తుంది. బైబిల్ డిక్షనరీ మీరు చదివి చూడండి. బైబిల్ డిక్షనరీలో ఏం చెప్పాడో తెలుసా? అది క్రీస్తు పునరుద్ధాన పండుగ అన్నాడు. అంటే ఇప్పుడు ఈస్టర్ అంటే సమాధుల పండుగ, పునరుద్ధాన పండుగ. చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈస్టర్ మనం చెయ్యొచ్చా చేయకూడదా? చెయ్యొచ్చు. ఏం చేయకూడదంటే సమాధుల పండుగ చేయకూడదు. ఏ పండుగ? చెప్పండి. ఈస్టర్ అంటే సమాధుల పండుగ కాదు. సమాధుల పండుగ వేరు, పునరుద్ధాన పండుగ
వేరు. క్రైస్తవులు చాలామంది ఏం చేశారంటే ఈ పునరుద్ధాన పండుగను తీసుకెళ్ళి ఒకరోజు ఒక దినానికి పరిమితం చేసి ఆ రోజు సమాధుల పండుగ చేస్తున్నారు. అది తప్పు. అది చేయమని బైబిల్ చెప్పలేదు. ఇప్పుడు కొంతమందికి ఏ ప్రశ్న వస్తుందంటే, మరి మగ్దలేని మరియయు యోహన్నయు వీళ్ళందరూ అత్తరు పట్టుకొని, నెక్స్ట్ సుగంధ ద్రవ్యాలు పట్టుకొని ఎవరి సమాధి దగ్గరికి వెళ్ళారు? యేసు సమాధి దగ్గరికి వెళ్ళారు కదండి. మరి మనం ఎందుకు వెళ్ళకూడదండి అంటారు. దానికి కూడా సమాధానం చూపిస్తాను ఇప్పుడు మీకు. అమ్మా, అసలు క్రైస్తవుడు సమాధి దగ్గరికి వెళ్ళాలో వెళ్ళకూడదో అద్భుతమైన వివరం చెప్పాడు బైబిల్లో. పునరుద్ధాన పండుగ అనేది క్రైస్తవుడు తన జీవితంలో ప్రతి ఆదివారం చేయాలి. క్రీస్తు నీ కొరకు నా కొరకు లేచాడని నమ్మిన మనము, ఆయన పునరుద్ధానాన్ని నమ్మిన మనం ప్రతిరోజు ప్రతి నిత్యము మన జీవితంలో ప్రభు పునరుద్ధానాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఇప్పుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని దేవుడు ఊరకనే చెప్పలే. అది క్రీస్తు పునరుద్ధానము కొరకు చెప్పబడిన మాట. మత్తయి సువార్త 2 ఒకసారి అద్భుతమైన మాట చూద్దాం. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త తీసిరా 22వ అధ్యాయం. ఒకరోజు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చారట. వచ్చి, అయ్యా, ఒక స్త్రీ ఉంది, ఆమె 7 పెళ్లి చేసుకుంది. ఎంతమందిని చెప్పండి? 7. మొదటోడు చచ్చిపోయాడు, రెండవని చేసుకుంది. రెండవడు చచ్చిపోయాడు, మూడవని చేసుకుంది. మూడవడు చచ్చిపోయాడు, నెక్స్ట్ 4వని చేసుకుంది. ఆడుపోయాడు 5, ఆడుపోయాడు 6, ఆడుపోయాడు 7. ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, ప్రభువా, ఈ 7 ఈమె చచ్చిపోయి తిరిగి లేచినప్పుడు ఎవరికి భార్యగా ఉంటుంది అని అడిగాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం. పునరుద్ధానము లేదని చెప్పేడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని సహోదరునికి సంతానము కలుగజేయవలని మోషే చెప్పెను. 7 సహోదరులు ఉన్నారు. మొదటోడు పెళ్లి చేసుకున్నాడు, చచ్చిపోయాడు. ఆడికి సంతానం లేదని అతని సహోదరుడు పెళ్లి చేసుకున్నాడు. 2వ వాడును చచ్చాడు, 3వ వాడును చచ్చాడు. అలాగూ 7వ వాడు వరకు ఇదే వరుస క్రమం జరిగింది. నేను చెప్తున్నాను, బైబిల్ చెప్తుందా? చెప్పండి. బైబిల్ చెప్తుంది. మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే, ఈస్టర్ అంటే వేరు, సమాధుల పండుగ అంటే వేరు. సమాధుల పండుగను తీసుకొచ్చి దేనికి లింక్ పెట్టారు? ఈస్టర్కి పెట్టారు. ఈస్టర్ అంటే ఏ పండుగ? పునరుద్ధాన పండుగ. ఇది ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ప్రతి ఆదివారం చేస్తున్నాడా? చేస్తున్నాడు. చేయాలా? చేయాలి. ఇప్పుడు దీన్ని ప్రభు చెప్తే ఒకడు వచ్చానంటే బాగానే ఉంది, పునరుద్ధానం ఉందని చెబుతున్నావు, కానీ అక్కడ రాస్తారండి, పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దూకయ్యులు. 22వ వచనంలో ఎవరట? పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దూకయ్యులు వచ్చారు. బేబితల్లి గారు చూడండి ఒకసారి మాట ఎంత చక్కగా ఉందో. 29వ వచనం చదివాము. 29వ వచనం. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానము ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందున్న దేవదూతల వలె ఉందురు. ఇప్పుడు అండర్లైన్ చేయండి అద్భుతమైన వచనం. 31వ వచనము. మృతుల పునరుద్ధానమును గూర్చి. అక్క చదువక్క మైక్లో. ఆగక్క, ఏ పునరుద్ధానం చెప్పాలి. ఏ పునరుద్ధానం? ఇప్పుడు నిర్గమాకాండ 3వ అధ్యాయంలో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పాడే, ఆ మాట మోషేకి ఎందుకు చెప్పాడో ఇక్కడ చెబుతున్నాడు. మృతుల పునరుద్ధానమును గూర్చి. వినాలి. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, నెక్స్ట్ ఇస్సాకు
దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట. అంటే ఇప్పుడు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనే మాట దేని కొరకు చెప్పబడింది? పునరుద్ధానం. అమ్మ వినాలి, దేని కొరకు? దేని కొరకు? పునరుద్ధానం. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను, వినండి. ఒక స్త్రీ దేవుని సన్నిధిలో దేని కొరకు కనిపెడుతుంది? విమోచన కొరకు. ఆ విమోచన సంపూర్ణమైనదని దావీదు చెప్పాడు మనకి. ఆ విమోచన నీతి వలన కలుగుతుందని యెషయా కూడా మనకి చెప్పాడు. ఇప్పుడు కొంతమంది బయలుదేరి అన్నారట పౌలు గారి దగ్గరికి వచ్చి, ఇవన్నీ కుదరవు కానీ విమోచన అంటే కులాన్ని బట్టి వచ్చేది, విమోచన అంటే డబ్బును బట్టి వచ్చేది, విమోచన అంటే మా స్థితిగతులను బట్టి వచ్చేదని పౌలు గారితో వాదన చేస్తున్నారట ఒకరోజు. ఇప్పుడు పౌలు గారు వాళ్ళని పిలిచి రోమాపత్రికలో అసలు విమోచన ఎలా అనుగ్రహించబడిందో చెబుతున్నాడు. రండి, రోమాపత్రిక తెరవండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా. అబ్బా, ఎలాగా అంటే డబ్బులు ఇస్తే విమోచన రాదా? అమ్మ అందరికి వందనాలు చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరికీ వందనాలు. డబ్బులు ఇస్తే విమోచన రాదా? చెప్పండి, రాదు. ఆస్తులుంటే విమోచన రాదా? చెప్పాలా? రాదు. మంచి స్థితిగతులుంటే విమోచన రాదంటే రాదని చెప్తుంది బైబిల్. విమోచన అనేది క్రీస్తునందే దొరికేది, విమోచన అనేది క్రీస్తు కృపలో దొరికేది, విమోచన అనేది నీతి వలన కలిగేది, విమోచన అనేది సంపూర్ణమై ఉన్నది. విమోచన అనేది ప్రభువు మనలను ప్రేమించి ఎలా ఇచ్చాడు? చెప్పండి సమాధానం, గట్టిగా చెప్పాలా? ఉచితంగా ఇచ్చాడు. ఇప్పుడు విమోచన అంటే విడుదల, విమోచన అంటే విముక్తి. ఇప్పుడు పాపము నుండి విడుదల కలిగింది బాప్తిస్మము ద్వారా. ఇప్పుడు ఈ దేహము మరణిస్తే మరణము నుండి దీనికి విముక్తి కలగాలి. ఎవరి ద్వారా? ప్రభువు ద్వారా. ఇప్పుడు ప్రభువు ద్వారా మనకి విముక్తి కలగాలంటే, అనగా చనిపోయిన వాడు తిరిగి చెప్పండి లేపబడాలంటే, వాడు అక్కడే రాశాడు రోమాపత్రికలో నమ్మిన వారు అన్నాడు. అమ్మ అన్నారా? ఎవరైతే అన్నాడు 3వ అధ్యాయంలో. చదవండి ఒకసారి 3వ అధ్యాయము. కాబట్టి నమ్మినోళ్ళు ఎవరిని నమ్మాలా? క్రీస్తుని నమ్మాలా? వందనాలు చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రశ్న. నమ్మినోడు ఏం చేయబడతాడు? తిరిగి లేపబడతాడు. అంటే ఇప్పుడు ఈ తిరిగి లేపబడతాడనే మృతుల పునరుద్ధానమును గూర్చి క్రొత్త నిబంధనలోనే కాదు, అబ్రహాము దగ్గర నుంచి మొదలైందట. ఐఎమ్ సారీ అబ్రహామే కాదు, హానోకు దగ్గర నుండి మొదలైంది. ఎవరి దగ్గర నుండి? అమ్మ ఎవరి దగ్గర నుండి? హానోకు దగ్గర నుండి మొదలైంది. ఇప్పుడు అబ్రహాముకి కానీ, హానోకు కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వీళ్ళందరికీ పునరుద్ధానం ఉందని చెప్పాడు దేవుడు. చెప్పాడా లేదా? అమ్మ చెప్పండి, చెప్పాడా లేదా? మీరు సమాధానం చెబితే ఎలా లేదన్నా 12 కల్లా వదిలేస్తాను మిమ్మల్ని. అట్టి కృపను దేవుడు ఇచ్చునుగాక. చెప్పకపోతే బండి 2 గంటలు నడుస్తుంది, చూసుకోండి మీరు. ఇది వందే భారత్లో పరిగెట్టాలంటే మీరు నాకేం చెప్పాలా? చెప్పండి. నోరు ఇప్పుతలేదే, పలహారానికి ఇప్పుతారేటి? మీలో ఎవరికన్నా పలహారం అందలేదంటే మా అమ్మకు అందలేదండి, మా పిల్లకి అందలేదని చేతుతారు. ఏమంటే ఇప్పుడు మోషేకు ప్రభువు పునరుద్ధానం అనగా మృతుల పునరుద్ధానం కొరకు ప్రకటించబడిందా లేదా? మోషే ద్వారా ఇశ్రాయేలుకు ప్రకటించబడిందా లేదా? ప్రకటించబడింది. విమోచన ఉంది, విముక్తి ఉంది, విడుదల ఉంది అని ప్రకటించబడితే
కొందరు ప్రభువుని ప్రశ్నించారు, మరికొందరు పౌలు గారిని ప్రశ్నించారు. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే సంఘంలో వచ్చింది. సంఘంలో వచ్చింది సమస్య. సంఘంలోకి చేర్చబడాలి అంటే వాడు ఎవరిని నమ్మాలా? క్రీస్తుని నమ్మాలా. క్రీస్తును నమ్మాలి అంటే వాడు ఎవరి మాటలు వినాలా? దేవుని మాటలు వినాలా. దేవుని మాటలు వినాలి అంటే వాడు ఎవరి దగ్గరికి రావాలా? దేవుని దగ్గరికి రావాలా. వినండి, ఆర్డర్ చెప్తున్నాను మీకు. అంటే దేవుని దగ్గరికి వచ్చినోడు దేవుని మాటలు వినాలా, విన్న మాటలు నమ్మాలా. నమ్మినవాడు మాత్రమే రక్షించబడతాడు, రక్షించబడినోడు మాత్రమే సంఘంలోకి చేర్చబడతాడు. మళ్ళీ 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 చెప్తున్నాను, మొదట దేవుని దగ్గరికి రావాలా, వాక్యాన్ని వినాలా, విన్నదాన్ని నమ్మాలా, నమ్మిన తర్వాత బాప్తిస్మం పొందాలా. పొందినవాడు మాత్రమే ఎక్కడ చేర్చబడ్డాడు చెప్పండి? అంటే 4 స్టెప్పులు దాటి వచ్చాడు. ఎక్కడికి? సంఘంలోకి. ఇప్పుడు ఒక సమస్య వచ్చేసింది, భయంకరమైన సమస్య. అది కొరింథీ సంఘంలో వచ్చింది. కొంతమంది వచ్చి అంటున్నారట, నువ్వు మోషే అనకు, అబ్రహాం అనకు, ఇవన్నీ పక్కనెట్టు, అసలు పునరుద్ధానమే లేదన్నారట కొంతమంది వచ్చి. ఏం లేదు చెప్పండి మీరు? పునరుద్ధానమే లేదు అన్నారట. ఇప్పుడు పౌలు గారు కూడా మనలాగే మొదలుపెట్టాడు. ఒరే బాబు, యేసు ప్రభు బ్రతికున్న దినాల్లో ఒక స్త్రీ ఉంది, ఆమె విమోచన కొరకు కనిపెట్టింది. ఆ విమోచన సంపూర్ణమై ఉన్నదని దావీదు భక్తుడు చెప్పాడు. ఆ విమోచన నీతి వలన కలుగునని యెషయా ప్రవక్త చెప్పాడు. ఆ నీతి వలన కలిగే విమోచన ఎవరికి కలుగుతుందంటే క్రీస్తునందు నమ్మిక ఉంచిన వారికి కలుగుతుందని పౌలు గారు చెప్పారు. అలా పౌలు గారు చెబుతూ క్రీస్తునందు నమ్మిన వారికి విమోచన ఎలా కలుగుతుందంటే ఆయన కృపను బట్టి ఉచితంగా అనుగ్రహించబడుతుందని పౌలు గారు చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత మీరు సంఘంలోకి వచ్చి దేవుని దగ్గరికి వచ్చినోడే, అమ్మ దేవుని దగ్గరికి వచ్చినోడే, వాక్యం విన్నవాడే, ప్రభు మాటలు నమ్మినవాడే, బాప్తిస్మం తీసుకున్నవాడే, ప్రతి ఆదివారం ప్రభు బల్లలో చేయి పెట్టడానికి సంఘంలోనికి చేర్చబడినోడే. కానీ వీడికి పునరుద్ధానం అంటే నమ్మకం లేదట. ఈ మాటలు చదివిన తర్వాత మనం వెళ్ళాలో లేదో మీకు అర్థమైపోద్ది. స్టార్టింగ్లో క్రాస్ చేయలేదు కనుక అర్థం ఏంటంటే ఈస్టర్ పండుగను తీసుకెళ్ళి సమాధుల పండుగగా మార్చేశారు ఈరోజు సమాజంలో. ఇప్పుడు మనం వెళ్ళాలో లేదో, అసలు చెయ్యాలో లేదో, వెళ్ళమని చెప్పిందో లేదో మనకు తెలియాలి. చాలా సందర్భాల్లో మనం అనుకున్న అబ్బాయి లేదండి మాస్టర్ రమ్మన్నారు కాబట్టి ఆయనతో నేను వెళ్ళానండి అనుకున్నాను. కానీ బైబిల్ అంది అలా వెళితే నువ్వు ఇంకా పాపంలో ఉన్నావంటుంది బైబిల్. బైబిల్ అంటుంది నువ్వు అలా వెళితే నీకు విశ్వాసం లేదంటుంది బైబిల్. కొరింథీ సంఘంలో ఒక సమస్య వచ్చింది. సంఘములోనికి చేర్చబడాలంటే వినండి, సంఘములోనికి చేర్చబడాలంటే వాడు బాప్తిస్మం పొందాలా. బాప్తిస్మం పొందాలి అంటే ప్రభువుని నమ్మాలా. ప్రభువుని నమ్మాలంటే వినుట వలన ఏం కలుగుతోంది అంటే వీడు వాక్యాన్ని వినాలా. వాక్యాన్ని వినాలంటే ఎవరి దగ్గరికి రావాలా? ఇప్పుడు ఇవన్నీ దాటేశాడు, దేవుని దగ్గరికి వచ్చాడు, వాక్యాన్ని విన్నాడు, విశ్వసించాడు, రక్షణ పొందాడు, సంఘంలోకి చేర్చబడ్డాడు. కానీ ఒక సమస్య వచ్చింది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదవండి ఒకసారి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త. ఇందుకు ఏంటి ప్రకటించిన సువార్త అంటే 3వ వచనానికి వచ్చాక నాకు ఇయ్యబడిన, కొంచెం సౌండ్ పెట్టినానా, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు మానవులముగా మనము చేసిన దోష కృత్యాల కొరకు, పాపము కొరకు మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమందు తిరిగి, నాతో చెప్పండి, తిరిగి గట్టిగా తిరిగి. ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. సంఘానికి ప్రకటించబడిన సువార్త ఏంటి? క్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి. ఇది సువార్త.
ఈ సువార్తను నమ్మే సంఘంలోకి వచ్చారట. మీకు అర్థమవుతుందా? సువార్తను నమ్మే సంఘంలోకి వచ్చారు. తలపోటు బేచ్చగాళ్ళు ఇప్పుడే కదా, అప్పుడు కూడా అన్నారు. ఎటువంటి తడ్డమంటాడు, పట్టుకున్న కాలు, నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అంటాడు. అప్పుడు కూడా ఉన్నారు. అందుకే విపరీతమైన వాదాలకు వెళ్ళొద్దరా బాబు, మూర్ఖులతో వాదించటం కంటే నీ విశ్వాసాన్ని కాపాడుకొని అన్యజనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాక్యం ప్రకటించి రక్షణలో నడిపించడం మేలు అన్నాడు. ఇప్పుడు సువార్త ప్రకటించారని తిరిగి లేపబడతారని ఇప్పుడు సంఘంలో నుంచి కొంతమంది పౌలు గారి దగ్గరికి వచ్చి ఒక చిన్న సమావేశం పెట్టారు. సంఘంలో ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వచ్చి అన్నారట, ఇది అంత బాగానే ఉంది కానీ క్రీస్తు పునరుద్ధానం, మృతుల పునరుద్ధానం ఉందంటే మాకు నమ్మకం కదులుతలేదు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం తెరవండి. నోటితో చెప్పడం కంటే చదివేద్దాం అద్భుతమైన మాటలు. 12 నుంచి చదువుదాం. 12 నుంచి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడి చుండగా మీలో కొందరు ఆగలాగాల అందరూనా కొందరునా? అందరు ఎక్కడున్నారో అది పాయింట్. ఎక్కడున్నారో? సంఘంలో ఉన్నారు. సంఘములో కొందరు ఎలా ఉన్నారో తెలుసా? చదువక్క. మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని. అబ్బో, ఎక్కడా? సంఘంలోనే చెప్తున్నారట. ఏం లేదని? ఏమంటే మృతుల పునరుద్ధానం ఉందని దేవుడు మోషే దగ్గర నుండి, భక్తుడైనటువంటి హానోకు దగ్గర నుండి, అబ్రహాము దగ్గర నుండి, ఇస్సాకు దగ్గర నుండి, యాకోబు దగ్గర నుండి, ఇశ్రాయేలు దగ్గర నుండి, దావీదు దగ్గర నుండి, యెషయా దగ్గర నుండి అందరూ చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఇక్కడ చనిపోయిన తర్వాత ఆ ప్రభువు నిన్ను మరలా తిరిగి లేపుతాడు. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు. నువ్వు కూడా ఏం చేస్తావు? లేపబడతావు. ఇది సువార్త. సంఘంలో కొందరు బయలుదేరి అన్నారట, బెబ్బెలా కాదండి, మృతుల పునరుద్ధానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? అమ్మ వినండే. మృతుల అక్కను చదువు అక్క. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా ఏం చేయబడి ఉండలేదు? లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన ఏమన్నా నేను అడుగుతున్నాను, పైన అసలు సువార్త ఏంటి? సువార్త పైన ప్రకటించింది. ఏ సువార్త ప్రకటించారు? క్రీస్తు మన పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు, మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమందు ఆయన తిరిగి, చెప్పండి గట్టిగా, తిరిగి లేపబడ్డాడు. ఇది నమ్మే కదా సంఘంలోకి వచ్చారు. ఇప్పుడు దీన్ని పట్టుకొని స్థిరంగా కడ వరకు ఉండాలా లేదా? ఉండాలి. ఈ లోపల ఒకడికి ఒక పురుగు మెదిలింది. ఆ పురుగు కాస్త కొందరిని చెడిపేసింది. ఇప్పుడు ఆ కొందరు అంటున్నారట, అసలు పునరుద్ధానమే లేదు అన్నారట. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారో, అసలు క్రీస్తు పునరుద్ధానము లేదని మీరు ఎట్లు చెప్పుచున్నారు? ఆయన లేపబడని ఎడల మేము చెప్పిందంతా వ్యర్థమైపోద్ది. ఆగాలి అంటే వినండి. ఆయన లేపబడలేదు అనుకో, నువ్వు ఆయన విశ్వాసం ఉంచిన విశ్వాసము వ్యర్థమే, మేము చెప్పిన సాక్ష్యము వ్యర్థమే. అంటే ఇప్పుడు మేము సువార్త ప్రకటించాం, దాని ప్రకారం క్రీస్తు లేపబడి ఉన్నాడని నువ్వు నమ్మితే నీ విశ్వాసం బలమైంది, సువార్త బలమైంది అన్నాడు. ఇప్పుడు అద్భుతమైన లోతుల్లోకి వెళ్తున్నాను, జాగ్రత్తగా వినాలి మీరు. ముగింపులోకి కూడా వచ్చేస్తున్నాను. బలమైంది అన్నాడు. ఇప్పుడు తలా కిందకొస్తూ 15వ వచనం చదవండి. దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. అసలు చచ్చిపోయిన వాళ్ళు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యములుగా కనబడతాం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా
వెరీ గుడ్, వందనాలు. ఇప్పుడు పాయింట్ వినాలి మీరు. అంటే క్రీస్తు లేపబడ్డాడంటే మృతులు కూడా ఏం చేస్తారు చెప్పండి? లేపబడతారు. ఇప్పుడు చనిపోయాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడిని మనం సమాధి దగ్గర తీసుకెళ్తాం. 3-6 నువ్వు చచ్చిన నలుగురే మోస్తారు, నేను చచ్చిన నలుగురే మోస్తారు, సీఎం చచ్చిన నలుగురే మోస్తారు, పిఎం చచ్చినా కూడా నలుగురే మోస్తారు. డబ్బున్నవాడు చచ్చిన నలుగురే, దరిద్రుడు చచ్చిన నలుగురే. అమ్మా అందుకే నలుగురిని సంపాదించుకోవాలంటారు, ఊరకనే కాదు. కనీసం గొయ్యి తీయడానికి ఒక 2 ఉండాలా, మోయడానికి ఒక 4 ఉండాలా, మనం కూడబడి రావడానికి ఒక 5 ఉండాలా. 4, 2 అమ్మా 4, 2 6, 6, 5 11. సమాధి చేయడానికి పాస్టర్ గారు మొత్తం ఎంత? 12 గుమ్మాలు, 12 గోత్రాలు, సంపూర్ణం. 12 మందిని సంపాదించుకో. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. పౌలు గారు ఏమంటున్నారంటే, అసలు నువ్వేం విన్నావు, నేనేం ప్రకటించాను, మేము ఏం సాక్ష్యాలు చూపించాం, దావీదు ఏం చెప్పాడు, అబ్రహాం ఏం చెప్పాడు, ఇస్సాకు ఏం చెప్పాడు, యెషయా ఏం చెప్పాడు, క్రీస్తు ప్రభువారు బ్రతికున్నప్పుడు సద్దూకేయులకు ఏం చెప్పారు, మీరు కూడా మళ్ళీ ఆ కాళ్ళు పట్టుకుని ఎలాడుతున్నారు ఎందుకు అంటే మీరు క్రీస్తుని నమ్మడం లేదా అని అడిగాడు. ఇప్పుడు అప్పుడు మేము క్రీస్తుని నమ్ముతున్నామన్నాడు. మరి క్రీస్తును నమ్మితే ఆయన లేపబడ్డాడని కూడా మీరు ఏం చేయాలా? నమ్మాలా. మేము క్రీస్తును నమ్ముతాం, క్రీస్తు లేపబడ్డాడని నమ్ముతాం, కానీ చచ్చిపోయినోడు లేపబడతాడంటేనే మాకు నమ్మకం కుదురుతలేదు అన్నారు. మళ్ళీ పౌలు గారు అన్నారు, ఓరోరోరోరోరే, అసలు చచ్చిపోయినోడు తిరిగి లేపబడతాడని చెప్పడానికి సాదృశ్యంగా ప్రభువు లోకానికి వచ్చి కడపటి ఆదాముగా సమాధి చేయబడ్డాడు, మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం ముందు తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, క్రీస్తు మృతి పొందాడని అందరూ నమ్ముతున్నారా? హలో, నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. క్రీస్తు సమాధి చేయబడ్డాడని అందరూ నమ్ముతున్నారా? చెప్పండి, మీ దగ్గర నుంచి ఆన్సర్ రావాలి. నమ్ముతున్నారా? నమ్మితే నమ్మాం, నమ్మకపోతే నమ్మలేదు. నమ్మలేదు అన్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి, ప్రార్థన అయిన తర్వాత మాట్లాడుకుందాం. నమ్ముతున్నాం అన్నవాళ్ళు జాగ్రత్తగా వాక్యం విని ఆమె చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. 2 అవకాశాలు ఉన్నాయి మీకు. నమ్ముతున్నారా లేదా? ఇప్పుడు ఇంకొక అద్భుతమైన ప్రశ్న. సిలువ వేయబడిన క్రీస్తు, మృతి పొందిన క్రీస్తు, సమాధి చేయబడిన క్రీస్తు 3వ దినమందు లేపబడ్డాడని నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? మళ్ళీ అడుగుతాను, నమ్ముతున్నారా? ఇప్పుడు నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ స్నేహితులు, నీ కుటుంబ సభ్యులు క్రీస్తునందు మృతి పొందారు. ఇప్పుడు వాళ్ళు లేపబడతారా లేదా? చెప్పండి. నువ్వు సమాధి దగ్గర పనేటి నీకు? పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు మనం అక్కడికి వెళితే ఏమన్నాడో తెలుసా అండి? కింద వచనాల్లో, నువ్వు అక్కడికి వెళ్తున్నావంటే నువ్వు ఎవరి పునరుద్ధానం నమ్మట్లేదు? నీకు సమాధి దగ్గర పని ఏంటని అడుగుతుంది బైబిల్. ఉన్నమాట అంటే ఉలికెక్కువట. అందుకే నేను చాలామందికి నచ్చను. నేను ఎలాంటి ఉన్నాను, నేను ఎవరికి నచ్చాలి అసలు? నేను అడుగుతున్నాను, నన్ను ఎవరు మెచ్చుకోవాలా? హలో, ఎవరికి నచ్చాలా? ఐ లవ్ యూ జీసస్ అని నేను చెప్పడం కాదు, మై డియర్ సన్ ఐ లవ్ యూ అని దేవుడు నా కొరకు చెప్పాలా. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు నువ్వు సమాధి దగ్గరికి వెళ్ళి నుంచున్నావు, ఏముందని వెళ్ళవని అడుగుతున్నాను నేను. ఎందుకు వెళ్ళవని బైబిల్ అడుగుతుంది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో నువ్వు వెళ్ళావు అంటే మృతులు లెగుస్తారనే విశ్వాసం నీలో లేదంటున్నాడు. అంటే విశ్వాసం కలిగినోడు ఎక్కడికి వెళ్ళావు చెప్పేయండి. ఇప్పుడు నాకు విశ్వాసం ఉందని కూడా నువ్వు సమాధి దగ్గరికి వెళుతున్నావంటే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? చదువు ఇప్పుడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. 17వ వచనం 16 నుంచి చదవమ్మా. మృతులు లేపబడని ఎడల క్రీస్తు లేపబడి ఉన్నాడంటే మృతులు కూడా ఏం చేస్తారు చెప్పండి? లేస్తారు.
అలా వాళ్ళు లేవాలనే కదా చనిపోయినప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మంటికి మన్నుగా వీర్రాజు గారు బూడిదకు బూడిదగా ఏమండోయ్ ధూళికి ధూళిగా అప్పగిస్తున్నావు అన్నావు. ఎవరికి అప్పగించావని అడుగుతున్నాను నేను నిన్ను. ఎవరికి అప్పగించావు చెప్పండి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎవరికి ఇచ్చాం? అంటే ఆ దేహం ఎవరికి? ఆత్మ ఎవరి దగ్గర? అంటే సమస్త కార్యాలు ఎవరి ఆధీనానికి అప్పగించేశాం. మరి ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరికి పులిహార ఎడుతున్నావు? బూర్లు ఎవరికి పెడుతున్నావు? గారులు ఎవరికి పెడుతున్నావు? ఇదన్నీ సరిపోదన్నట్టుగా వీధులు అర్ధరాత్రి 12 గంటలకి అంటది ఒకటి. కుక్క అరుతుందని మన ఇంటి వైపు చూసి పడుకొని సుస్సుకు లేవడానికి బద్ధకం వచ్చిన నీకు, ఫోను సైలెంట్లో పెట్టేసిన నువ్వు నీ ఇంటి వైపు కుక్క చూసి అరుతుంటే గబాలమని లెగిసిపోయి గుడ్డున్నా లేకపోయి చాయలేగా అంటాడు. బయటికి వెళ్ళాడు. ఎందుకు అంటాడంటే అన్న జాగ్రత్తగా నన్ను తమ్ముళ్ళు ఎందుకు అంటాడంటే కుక్కరిత్తేనట. అమ్మా చెప్పండ్రా ఏం పడతలేదు, లేచిపోతారా? ఎవరితో లేచిపోతారు? కుక్కరిత్తేనట బతికున్నవాడు అంటే ఎవడైనా చచ్చిపోతుంటే కుక్క అక్కడికి వచ్చి సంకేతం ఇస్తుందట. ఇంకొకడు అంటాడు కుక్క కట్టండి రాత్రులు ఇప్పుడు వచ్చాడు మా ఊడి దారిలోకి ఏం కనపడుతున్నాయి చెప్పాలా? దయ్యాలు ఉన్నాయంటావరా? నిన్ను అడుగుతున్నాను, దయ్యాలు ఉన్నాయంటావా? మళ్ళీ లేనప్పుడు ఎందుకు లేకపోవు నన్ను నువ్వు టాయిలెట్కి వెళ్ళినప్పుడు? ఏరా ఏటకారం అనుకుంటున్నావు నువ్వు? తోలొలిసేస్తాను జాగ్రత్తగా వాక్యం నువ్వు. ఏమండి నేను అంటాను కుక్క అరుస్తుంది. ఎందుకు అరుతుందంటే ఇది రాకో కడుపు నొచ్చో దానికి ఉండదండి. దానికి బాధలు ఉండవా? దానికి మాత్రం భారీ బాధలు లేవనుకుంటున్నారా? భారీ బాధలు కుక్క కూడా ఉంటాయమ్మా. భర్త బాధలు కుక్క కూడా ఉంటాయమ్మా. మా ఇంట్లో ఋషి అని కుక్క ఉండేది. ఓ నల్ల కుక్క ఎలాగెళ్తుంటే దాని వెనకాల ఎవరన్నా వెళ్తుంటే ఇది లోపల నుంచి అని నాకు చాలా కాలం అర్థం లేదు. ఆ తర్వాత తెలిసిన ఇద్దరు ప్రేమికులని. తారా డేవిడ్ గారు ఇంట్లో పెరిగిన పప్పీకిని దీనికి మంచి సంబంధం ఉండేదండి. ఈ 2 కుక్కలకేనే. ఆ తర్వాత కనిపెట్టాను. దాన్ని చూసి అని వెళ్ళి ఆ కుక్కతో కాపురం చేసేది ఈ కుక్క. అంటే కుక్కకు కూడా ప్రేమలు ఉన్నాయి. అందరికి వందనాలు. పాయింట్కి వస్తున్నాను. కుక్కరిస్తే భయపడేవాళ్ళు ఉన్నారు లేదా? అంటే మనుషుల్లో ఉన్న నమ్మకం ఏంటంటే కుక్కరిస్తే మనిషి చచ్చిపోతాడు అని భయం. కుక్కకి దయ్యాలు కనపడతాయని ఒక నానుడు. కానీ బైబిల్ దానికి ఏకీభవించట్లేదు. బైబిల్ ఏమంటుందంటే నువ్వు సమాధి దగ్గరికి వెళ్ళక్కలేదు. క్రీస్తు లేపబడ్డాడు. మృతులు కూడా ఏం చేస్తారు? అదే మొదటి పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం సారాంశం అదే. మృతులు లేపబడ్డారు. క్రీస్తు లేపబడ్డాడు, మృతులు కూడా లెగుస్తారు. ఒకవేళ మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడి, అంటే ఆయన లేచాడు కాబట్టి చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? లెగుస్తారు. ఒకవేళ నిజంగా నువ్వు క్రైస్తవుడివే అయితే, విశ్వాసమే నీకుంటే, అమ్మ ఇలాంటి నన్ను ఏమనుకోద్దే, క్రైస్తవుడు ఈస్టర్ పండుగ చేయొచ్చు కానీ సమాధుల పండుగ చేయకూడదు. మా తాత సమాధి ఎలా ఉందో మాకు ఇప్పుడు తెలియదు. మా నాన్నమ్మ సమాధి మాకు తెలియదు. మా అమ్మమ్మ సమాధి మాకు తెలియదు. మా ఇంట్లో ఇంకా చాలామంది చనిపోయారు. వాళ్ళ సమాధులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. పాతి పెట్టినప్పుడు వెళ్ళాం, అప్పగించేసాం. ఎవరికి చెప్పండి? ఒకరోజు ఆయన లేపుతాడా చెప్పండి? ఆ విశ్వాసం నాకుంది. నేను చచ్చినా కూడా నన్ను కూడా దేవుడు లేపుతాడు. ఇప్పుడు ఒకవేళ సమాధుల దగ్గరికి నువ్వు వెళ్ళి అక్కడ అన్నం పెడుతున్నావన్నా, కొవ్వొత్తిరి వెలిగిస్తున్నావన్నా, ఇంకోటి చేస్తున్నావన్నా, నీళ్ళు నమ్మకం ఏంటంటే ఇక్కడ ఏదో ఉంది, నేను చేసేది ప్రతిదీ దానికే. నీకు అర్థమవుతుందా? అని నువ్వు అనుకుంటున్నావంటే నువ్వు ఎవరు నమ్మట్లేదు. ఎంత కఠినమైన మాట మాట్లాడంటే అన్న కింద వచనాల్లో, ఒకవేళ నువ్వు అలాంటి వైఖరి కలిగి ఉంటే నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావన్నాడు. చదవండి సార్ ఆ మాట.
17వ వచనం, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము. అంటే ఇప్పుడు క్రీస్తు లేపబడి ఉన్నాడు కాబట్టి మన విశ్వాసం బలమైంది, బలమైన విశ్వాసం. చదువు నాన్న. మీరు ఇంకను ఎక్కడున్నారు అంటే పునరుద్ధానాన్ని నమ్మనోడు బాప్తీసం పొందినా సంఘంలో చేర్చబడినా వాక్యాన్ని విన్నా ఇవన్నీ పక్కనెట్టి సమాధుల దగ్గరికి వెళ్తున్నాడంటే అక్కడ ఏమంటాడంటే నువ్వు ఇంకెక్కడున్నావు అంటున్నాడు. అంటే క్రీస్తు పునరుద్ధాన్ని నమ్మినోడు ఎక్కడికి వెళ్ళడో, ఎందుకు సమాధి దగ్గరికి వెళ్ళడంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి. చచ్చిపోయినప్పుడే నువ్వు అప్పగించేస్తావు ఎవరి చేతికి? అదే కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ మట్టికి మన్నుగా, బూడిదకు బూడిదగా, ధూళికి ధూళిగా నీకు అప్పగిస్తున్నామని 3 గుప్పిళ్ళు మట్టేసి మాకు సంబంధం లేదని దులిపేసుకొని వచ్చామా? ఇంకెళ్ళకూడదు మనం. ఇప్పుడు దిమ్మ తిరిగిపోయే ప్రశ్న ఏంటంటే, మరి స్త్రీలు ఎందుకు వెళ్ళారండి? వెళ్ళలేదని నేను చెప్పట్లేదు, సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళదని నేను చెప్పట్లేదు. అక్కడికి వెళితే ఏమన్నాడంటే, మగ్దలేన మరియమ్మ, యోహన్న, సూసన్న, మీకేమైనా బుర్ర పని చేస్తుందా? మీరు ఎన్ని ఎక్కడికి ఎందుకు పట్టుకొచ్చారు? ఆయన ఇక్కడ లేడు, చెప్పండి, తిరిగి సజీవుడైన దేవునిని మీరు మృతులలో ఎందుకు వెతకుచున్నారు? నీ భర్త తిరిగి లేపబడతాడనే విశ్వాసం, నీ కుటుంబం తిరిగి లేపబడతాడనే విశ్వాసం ఉన్నప్పుడు సమాధులలో ఉన్న మృత తుల్యమైపోయిన వాటి దగ్గరికి వెళ్ళి నీవెందుకు వెతుకుతున్నావు? లూకాసు వార్త టైం అయిపోయింది రండి. లూకాసు వార్త అయిపోయింది రండి, ముగించేసాను. లూకాసు వార్త 24వ అధ్యాయం వచ్చినాం. లూకా 24:6 త్వరగా. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హలో, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి క్రీస్తు లేపబడిన ఎడల క్రీస్తునందు మృతి నొందిన వారందరూ తిరిగి లేపబడతారు. క్రీస్తు లేపబడని ఎడల మృతి నొందిన వారెవరు లేపబడరు. ఇప్పుడు ఆయన లేచాడా లేదా? నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావేమో, నువ్వు ఇంకా అల్ప విశ్వాసంలోనే ఉన్నావేమో, నువ్వు ఇంకా లోకపరమైన ఆచారాల్లోనే ఉన్నావేమో. తెలియక చేసి ఉండొచ్చు, క్షమాపణ ఉంది. ఇప్పుడు విన్నావుగా, తెలిసి పొరపాటు చేయకు. అరే, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వారు మొదట లేపబడతారు. ఏం వాగ్దానం అండి అది? మార్కు సువార్తకు రండి, ఇప్పుడు టైం అయిపోయింది. మార్కు సువార్తకు రండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనము. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. సమాధి ఖాళీగా ఉంది. ఎందుకు ఈ మాటలన్నీ ఎవరికి చెప్తున్నారంటే, ఎవరైతే సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ పట్టుకెళ్ళారో ఆ లూకాసు వార్తలోనే వాళ్ళకి చెబుతున్నాడు. ఇందాక మనం చదివాం కదా 24వ అధ్యాయంలో మొదటి వచనం చదివాం, 24 మొదటి వచనం. లూకా 24 మొదటి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తమ సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు, కొవ్వొత్తులు, క్యాండిల్స్ అగ్గిపెట్టి, ఆహారం అన్నీ తీసుకొని చదువు. ఎక్కడికి వచ్చి ఇప్పుడు వస్తే పొమ్మని చెప్పాడు దేవుడు? చెప్పాడా లేదా? 6వ వచనంలో. ఇప్పుడు చదవమ్మా, 6వ వచనం చదవమ్మా. చదువు. అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపబడతాడని ఆగాల. పట్టుకెళ్ళారా? సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళారా లేదా? సమాధి దగ్గర పెట్టారా? పూసారా?
పూయలే. దేవుడు ఏమన్నాడంటే, తెచ్చావు కానీ ఇవన్నీ అక్కర్లే, ఆయన తిరిగి లేచాడు. నేను కూడా ఏమంటానంటే, నువ్వు క్యాండిల్స్కి, కొవ్వొత్తులకి, అగ్గిపెట్టెలకి, పువ్వులకి దండగ డబ్బులు వేస్ట్. చనిపోయినోడు పేరట ఒక 10 మందికి అనాథలకు ఆహారం పెట్టు, పుణ్యం. లేనోడు వచ్చి అడుగుతాడు, అమ్మా ధర్మం, ఆడికి ఏదైనా సహాయం చేయి, ధన్యత. ఇంకో మాట కూడా చెప్తాను, ఏమండి ఇవన్నీ తినేసి పోతారు కదండి, ఇవన్నీ ఎలాగండి అంటావేమో, స్థిరమైనది ఒకటి ఉంది, నువ్వు చచ్చిపోయిన నీ కొరకు సాక్ష్యం చెప్పేది ఒకటి ఉంది, అది దేవుని మందిరం. ఆ దేవుని మందిరానికి ఆయన పేరట ఏదో ఒక రూపంలో ఏదో ఒక పని చేయి. నీ తర్వాత నీ బిడ్డల తర్వాత నీ బిడ్డలు తరతరాలు ఆ మందిరాన్ని చూసుకున్నప్పుడు, మా తాత కష్టం ఎక్కడుంది, మా అమ్మ కష్టం ఎక్కడుంది, మా నాన్న పేరటి పని చేశామని చెప్పి మన కొరకు తరతరాలు సాక్ష్యం నిలబడుతుందా లేదా చెప్పండి? నిలబడతాయి. నేను అడుగుతున్నాను, ప్రభు లేచాడా? మనం లేస్తామా? సజీవుణ్ణి సమాధులలో వెతకచ్చా? చెప్పండి. వెతికితే నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు. 1 కొరింథీ 15:17. 1 కొరింథీ 15:17. 1 కొరింథీ 15:17. అంతేకాదు అబ్బో, నీ విశ్వాసం వ్యర్థం, నువ్వు విన్న సువార్త వ్యర్థం, రక్షణ వ్యర్థం. ఏటి సమాధి దగ్గరికి వెళ్ళి క్యాండిల్ గింతేనేనా? అర్థమవుతుందా మీకు? అసలు ఇవన్నీ పక్కన పెడితే అన్నాడు, అది పెద్ద పాపం అన్నాడు. అందరికి వందనాలు చెప్పండి. అది పెద్ద ఇప్పుడు అడుగుతున్నాను, వెళ్ళొచ్చా? స్త్రీలు వెళ్ళినప్పుడు బైబిల్ ఏం చెప్పింది? సజీవుల్లో ఎత్తకండి వెళ్ళి. ఎక్కడెందుకున్నారు? ఆయన ఎక్కడ లేడు, తిరిగి కావాలంటే సమాధి చూడు, స్థలాన్ని చూడు అని చెప్పారు. వాళ్ళు వెళ్ళారండి, మేము వెళ్తున్నామండి అంటే కుదరదు. ఎల్లుళ్ళు పొమ్మన్నాడు. పౌలు గారు ఏమన్నాడంటే, అసలు మీరు వెళ్ళడం ఎందుకు, పొమ్మని పించుకోవడం ఎందుకు, అసలు వెళ్ళకద్దు అంటున్నాడు పౌలు గారు. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు అడుగుతున్నాను, సమాధుల పండుగ చెయ్యొచ్చా? ఈస్టర్ పండుగ చెయ్యొచ్చా? వెరీ గుడ్. ఎప్పుడెప్పుడు చేయాలి ఈస్టర్ పండుగ? అమ్మా, ప్రతి ఆదివారం. అందరం చేస్తున్నాం. ఏం చేస్తున్నాను? బైబిల్ చదువుతున్న వాళ్ళు చేస్తున్నారు, పాడుతున్న వాళ్ళు చేస్తున్నారు, కూర్చున్న వాళ్ళు చేస్తున్నారు, అందరూ చేస్తున్నాం. సమాధుల పండుగ సంవత్సరానికి ఒకసారి. ప్రభు పునరుద్ధాన పండుగ క్రీస్తును నమ్మి విశ్వసించిన వాని జీవితంలో ప్రతిరోజు మొలకెత్తుతూనే ఉంటుంది. వాడు చచ్చే సమయానికి ఒక వృక్షంగా మారిపోద్ది. కొట్టి చప్పట్లు కొట్టి దేవుని కనపడతా. ఆ వృక్షములో నుంచి వచ్చిన ఫలాలే అనగా మన బిడ్డలు, మన భార్యలు, నెక్స్ట్ తరం వాళ్ళు కూడా ఎక్కడికి వస్తారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, మా అమ్మ లెగుస్తుంది అనుకుంటాడు, మా నాన్న లెగుస్తాడని అనుకుంటారు. మంచి వృక్షము నుండి వచ్చే ఫలాలు తరతరాలు స్థిరంగా ఉంటాయండి. తరతరాలు స్థిరంగా ఉంటాయి. మళ్ళీ అడుగుతున్నాను, ఈస్టర్ పండుగ చేయొచ్చా? సమాధుల పండుగ. ఈరోజు ఈస్టర్ పేరట ఏ పండుగ చేస్తున్నారు? నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు కొర్నేలియస్ గారు వాక్యాలు చెబుతున్నప్పుడు అప్పుడప్పుడు వినేవాళ్ళం. మా నాన్నగారు చెబుతున్నప్పుడు కూడా నేను విన్నాను. ఎప్పటికీ ఈస్టర్ గురించి తాతయ్య గారు తయారు చేసుకున్న కొన్ని పేజీలు, ప్రసంగాలు నా దగ్గర ఉన్నాయి. అవి చదువుతూ ఉన్నప్పుడు ఎంత జ్ఞానంగా బోధించేవారండి ఆయన. కొన్ని శ్లోకాలు రాశారు, దానికి అర్థాలు రాశాడు, కింద దానికి రిఫరెన్సులు రాశాడు ఆయన. ఈరోజు నేను చెప్పిన వర్తమానం
కీర్తిశేషులు కొర్నేలేసయ్య గారు రాసుకున్న ప్రసంగంలో నుండి చెప్పిందే. అక్కడ క్లియర్గా రాశాడు, సమాధి పండగ వేరు, ఈస్టర్ వేరు అని. ఇప్పుడు మనందరికీ తెలుసు, అయినా మనం సమాధి దగ్గరికి వెళ్తున్నామంటే వినండి 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 వినండి. ఇప్పటి వరకు వాళ్ళు ఇల్లారండి, వాళ్ళు చేశారండి. అమ్మ బైబిల్ అంటుంది, నువ్వు పొరపాటును వెళితే పర్వాలేదు, ఇక నుండి నువ్వు తెలిసి వెళితే నువ్వు పాపంలో ఉన్నావు, నీ విశ్వాసం వ్యర్థమైపోద్ది, నన్ను క్షమించండి, దౌర్భాగ్యులం అయిపోతావట మనం. ఎందుకంటే మన దేవుడు మృతులలో ఉండే దేవుడు కాదు, సమాధులలో ఉండే దేవుడు కాదు. ఆయన లేచాడు, మనల్ని కూడా లేపుతాడు. ఒకరోజు ఈ మాటలు ప్రకటిస్తున్న మున్నా మోజేస్ కూడా మట్టిలోకి పోతాడు, ఈయన్ను కూడా ఒకరోజు ఆ ప్రభువు లేపుతాడు. మనందరం పరలోక రాజ్యంలో ఒకసారి మనం కలుసుకోబోతా ఉన్నాం. అబ్రహామును కలుసుకోబోతా ఉన్నాం, ఏలియాను చూడబోతా ఉన్నాం. అన్నిటికీ మించి యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మనం కనులారా చూడబోతా ఉన్నాం. ఈ విశ్వాసం ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళడు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళడు? వెళ్ళడు. వెళ్ళమని చెప్పిందా? చెప్పలే. నువ్వు వెళ్ళావు, అప్పగించేసావు, ఇంక నీ పని అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి, ప్రసంగి గ్రంథం 6-7 అధ్యాయాలు మీరు చదవండి. చచ్చిపోయినోడికి ఏమీ తెలియదు, వాడి పేరు మరువబడి ఉన్నది, వాడికి ఎప్పటికీ భూలోకమందు దేని యందు వేటి యందు వాడికి వంతు లేదు. ఆడు తిరిగి రాడు. కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసుకున్నా మనకే. చచ్చిపోయినోడు కోపపడ్డట, పగ పెట్టుకోండట. బైబిల్ రాసింది. సత్యాన్ని గ్రహిద్దాం. సత్య అన్వేషులుగా కాదు, అన్వేషించి గ్రహించగలిగిన వారుగా ఉందాం. గ్రహించిన మనం అనేక మంది గ్రహించేటట్లుగా బ్రతుకుదాం. ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడినప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడని సాక్ష్యం పొందుదాం. అట్టి కృపలో మనందరం స్థిరపరచబడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకడలో ఫలింప చేయునుగాక. ఆమేన్.